ఈ చిత్తూరు డివిజన్ ఎక్సర్వీస్మెన్ యూనియన్ స్థాపించి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాలు అధ్యక్షునిగా నేను పనిచేశాను. ఈ 9 సంవత్సరాల కాలంలో మాజీ సైనికుడు అంటే ఏమీ గుర్తింపు లేని స్థితిలో నుండి ఒక మాజీ సైనికుడు ఇంత పెద్ద మెగా మీటింగ్ ఏర్పాటు చేసిన స్థితికి ఏర్పరచుకున్నామంటే దీని వెనకాల చాలా ప్రోద్బలం ఉంది, ప్రోత్సాహం ఉంది. ఎంతోమంది ఈ కమిటీలో పనిచేసి దివంగతులై ఉన్నారు. ముఖ్యంగా నారాయణ స్వామి నాయుడు, జయానంద్, సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు చాలామంది అయినారు. వాళ్ళు స్ఫూర్తితో మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మీ చిత్తూరు నుంచి తిరుపతి వెళ్ళి క్యాంటీన్ సామాన్లు తీసుకునేవాళ్ళు ఒకప్పుడు. అది చూసి మేము భరించలేక అతి కష్టం మీద కనీసం అంటే 5-6 సంవత్సరాలు పోరాడి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇక్కడ క్యాంటీన్ స్థాపించినాము. ఇప్పుడు ప్రతి ఒక్క మాజీ సైనికుడు, వితంతువు, వెటరన్స్ అందరూ ఇక్కడ దీని సేవలు వినియోగించుకుంటున్నారు. ఇంకా మాకు కావాల్సింది క్యాంటీన్ బిల్డింగ్ ముందు కలెక్టర్ గారు ప్రద్యుమ్న సార్ ఉన్నారు. అప్పుడు నేను ఆయన కింద పనిచేశాను కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆయన నన్ను చూసి ఆ క్యాంటీన్ బిల్డింగ్ డొనేట్ చేశాడు. కానీ అది ప్రస్తుతం సరిపోవడం లేదు. కాబట్టి దాని వినియోగ సేవలు ఎక్కువైపోయినాయి కాబట్టి సరిపోవడం లేదు. ఇప్పుడు దాన్ని వచ్చి వేరే చోట కట్టగాలని చెప్పి కలెక్టర్ గారిని అడిగాము. కలెక్టర్ గారు స్పందించినారు. కానీ స్థలం దొరక్క ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి 50 సెంటు స్థలం దొరికిందంటే వెంటనే క్యాంటీన్ బిల్డింగ్ మేము యూనియన్ కన్స్ట్రక్ట్ చేసి క్యాంటీన్ డిపార్ట్మెంట్కి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు మేము ఎన్నో బాధలు పడినాము. ఇంకా పడుతూనే ఉన్నాము. లాస్ట్ చివరి శ్వాస వరకు ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ చివరి శ్వాస వరకు యూనియన్ బాగు కోసము పనిచేస్తారని చెప్పి కమిటీ యూనియన్ కోసం కాదు, మా జిల్లా కోసము, రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తారని చెప్పి నేను హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ.